బుర్ర ఉంటే సరిపోదు కదా, ఆ బుర్రను ఉపయోగించే టైం కూడా రావాలి. సో ప్రతిసారి నేను కోడిబుర్ర అని ఏడిపించే వారందరికీ ఇదైతే ఒక సమాధానం అనమాట. 4 రోజుల నుంచి బాగా ఇబ్బంది పెట్టేస్తుందండి వాషింగ్ మిషను. వాటర్ పోయంగానే వాటర్ అంతా కంప్లీట్గా లీక్ అయిపోతుంది. బట్టలు ఉతకడానికి అయితే 2-3 సార్లు అయితే వాటర్ని తీసుకుంటుంది. అయినా సరే బట్టలు ఉతకడానికి అయితే వాటర్ మిగిల్చట్లేదు. మొత్తం అన్ని వాటర్ అంతా లీక్ అయిపోతున్నాయి. నేనంతా బాగా ఇబ్బంది పడిపోయాము ఈ ప్రాబ్లంతో. కానీ బట్టలు ఉతకాలంటే మొదటి నుంచి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి చేతులు అయితే సుకుమారంగా తయారైపోయినాయి. బట్టలు అయితే చేతులతో ఉతకలేనని చెప్పేది చేతులు మొరాయించేస్తున్నాయి. సరే అని చెప్పి నెలాఖరులో అయితే దీనికి ఒక సొల్యూషన్ కోసం అయితే గట్టిగా కూర్చున్నాను. మొబైల్లో దీనికోసం చాలానే సెర్చ్ చేశాను. లాస్ట్కి అయితే ఒక సొల్యూషన్ దొరికింది. ఈ సొల్యూషన్ని నేను ఒకదాన్ని ఇంప్లిమెంట్ చేస్తే క్రెడిట్ మొత్తం నాకు ఎక్కడ దొరికేస్తుందో అని చెప్పి అయితే మా మావయ్య గారిని కూడా కొంచెం హెల్ప్ అడిగాను అనమాట. సరే అని చెప్పి ఇద్దరం కలిసి అయితే రంగంలోకి దిగాం. మొదటైతే దీన్ని బాగు చేసేసామండి. ఈసారి మొదటిగానే ఎక్కువ వాటర్ అయితే లీక్ అయిపోతున్నాయి. ఇదేదో మనం దబ్బేసేలాగా ఉందని చెప్పి మళ్ళీ దాన్ని అయితే రిపేర్ చేసాము. ఈసారి మొత్తంగా అయితే వాటర్ లీకేజ్ తగ్గిపోయింది. అమ్మయ్య అనుకున్నాము. ఇది ఒకవేళ ఇలానే ఉంటే కొత్త వాషింగ్ మిషన్ కొంటా అన్నారు మా హస్బెండ్. ఒక కొత్త వాషింగ్ మిషన్ మినిమం ఒక 20-30 వేలు అయితే ఈజీగా అయిపోతాయి కదా. సో నేను మా మావయ్య గారు కలిసి అయితే ఒక 20-30 వేలు అయితే సేవ్ చేసామన్నమాట. చూసారా, నా కోడిబుర్రతో ఆలోచించి నేను డబ్బులు అయితే సేవ్ చేసేసాను. సో ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాది కోడిబుర్ర కాదు పనిచేసే బుర్ర అని చెప్పి. సో బుర్ర ఉంటే సరిపోదు, ఆ బుర్రని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏదో ఒక ఇలాంటి సిచ్యువేషన్ రావాలన్నమాట. అప్పుడే మంది కోడిబుర్రో లేకపోతే ఇంకేదైనా బుర్రో అని అర్థమయ్యేది. సో ఇక్కడ చూసారా బట్టలు ఎంత అందంగా ఉతికేస్తుందో. సో ఇంత అందంగా వాషింగ్ మిషన్ ఉతుకుతుంటే మళ్ళీ మన చేతులకి ఎందుకండి పెద్ద పని పెట్టి చెప్పడం. సో నేనైతే చేతులతో బట్టలు ఉతకడానికి అస్సలు ఒప్పుకోను. సరే ఫ్రెండ్స్, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరే ఫ్రెండ్స్, బాయ్.